హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? వీడియో అయితే అప్లోడ్ చేయడం అయితే లేట్ అయిపోయింది. వినాయక చవితి పండగప్పటి నుంచి అంత బిజీ కదా! నేనైతే చాలా బిజీ. ఎందుకంటే కొంచెం స్టిచ్చింగ్ వర్క్ ఉండడం వల్ల దేవుడి దగ్గరికి వెళ్ళడం కొంచెం తక్కువైపోయింది. ఎంత తక్కువైనా 4, 5 డేస్ అయితే ఖచ్చితంగా వెళ్ళాను. రోజు ఒకసారైనా అట్లా వెళ్ళి చూసి రావడం అయితే జరుగుతుంది. ఇది లాస్ట్ ఇంకా దేవుడు 7 డేస్ నుంచి అయితే ఖచ్చితంగా వెళ్ళాను. 7, 8 డేస్. 8 డే రోజు ఇది వినాయక చవితి. అప్పటి నుండి అయితే ఒక 2, 3 టైమ్స్ ప్రసాదం చేసుకొని గుడి దగ్గరకైతే వెళ్ళాను. కానీ ఎప్పుడైతే వీడియో అయితే చేయలేదు. ఇంట్లో పనులు చేసుకొని తొందరగా గబగబా పనులు చక్కబెట్టుకొని ఇంత ప్రసాదం చేసుకొని అయితే దేవుని కాడికి వెళ్ళి రావడం, పూజ చేసుకొని రావడం అయితే జరిగింది. కానీ మొబైల్ తీసుకెళ్ళలేదు. ఎప్పుడు కూడా వీడియో తీద్దామని అయితే ఆలోచన లేకుండే తొందరగా వెళ్ళాలి, లేట్ అవుతుంది అనే తొందరలో వెళ్ళి రావడమే జరిగింది. ఇంకా దీపాలు పెట్టిన రోజు మాత్రం నిదానంగా వెళ్ళి ఆ రోజు మార్నింగ్ అయితే హడావుడి అవుతుందనేసి ఈవినింగ్ టైంలో వీడియో తీసుకోవాలి, మంచిగా దీపాలు పెట్టాలి అని ఇంట్లో పని అయితే తొందరగా కంప్లీట్ చేసుకొని అయితే దీపాలు పెట్టడానికి అయితే వెళ్ళాము. ఇది 8th డే రోజు. ఇంకా మా పక్కన వాళ్ళకి ఇట్లా దేవుడి దగ్గర దీపాలు పెడదామనేసి వాళ్ళకి చెప్పగానే వాళ్ళు కూడా ఓకే అలాగనే చేద్దామనేసి అయితే వాళ్ళు ఒప్పుకున్నారు. అందరం కలిసి అయితే దేవుడి దగ్గర కొన్ని పువ్వులు తీసుకెళ్ళి అట్లా స్వస్తికు, ఓము, ఇట్లా శివలింగము, ఇట్లా ఫ్లవర్స్తో మాకు తెలిసినట్టుగా తోచినట్టుగా వేయొచ్చే విధంగా బాగా హడావుడి లేకుండా సింపుల్గా అయితే ఇట్లా చేసుకున్నాము. మేము చేసుకొని అయితే దీపాలు అయితే పెట్టేశాము. కొన్ని ఫొటోస్ అట్లా తీసుకున్నాము, గుర్తుగా ఉంటుంది కదా అనేసి. ఇదైతే వినాయకుడు మా ఇంటి దగ్గరే ఉందండి. కొంచెం ఇంటి ముందే రోడ్డు పక్కనే దేవుడిదైతే ఉంది. అప్పుడప్పుడు వెళ్ళొచ్చిన ఈ 9 డేస్ అయితే అప్పుడే 9 డేస్ అయిపోయినాయి అన్నట్టు అనిపించింది. మంచిగా హడావుడి సందడిగా చక్కగా అనిపించింది. దేవుడి పాటలు వినుకుంటూ మంచిగా అనిపించింది. దీపాలు పెట్టిన తర్వాత అయితే కాసేపు అయితే కోలాటం ఇట్లా వేసుకుందాము, సాంగ్స్ పెట్టేసి అని అనుకున్నాము. సరే అని వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఆ రోజు నైట్ అన్నట్టు దీపాలు పెట్టిన తర్వాత పూజ అయిపోయిన తర్వాత అయితే అందరం కలిసి అయితే ఇట్లా సరదాగా గడిపాము. ఇంకా దేవుడు నెక్స్ట్ డే అయితే వెళ్ళిపోతాడు కదా, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు అయ్యో అయిపోతుంది కదా అనేసి మాట్లాడుకున్నాము. ఇది నిమజ్జనం రోజు అన్నమాట. ఇది నిమజ్జనం ముందు రోజు. నెక్స్ట్ డే నిమజ్జనం రోజు కూడా కొంచెం వీడియో అయితే తీసుకోవడం జరిగింది. అంతా అయితే తీయలేదు. ఇది లాస్ట్ దేవుడిని కదిలించేటప్పుడు అన్నమాట. కమిటీ వాళ్ళు అయితే ఇట్లా అందరూ అవి కండవ టైప్ అట్లా కప్పుకొనేసి అందరూ దేవుణ్ణి నిమజ్జనం కదిలిస్తున్నారనగానే అయితే అందరూ వచ్చేసారు. చాలా బాధగా అనిపించింది. 9 డేస్ అప్పుడే అయిపోతున్నాయి. ఏదో తెలియని బాధ. నాకైతే కళ్ళకి నీళ్ళు వచ్చాయి. దేవుడు అయ్యో వెళ్ళిపోతున్నాడు ఇప్పుడే అనేసి. ఎందుకు అసలు నాకైతే తెలియకుండానే ఆటోమేటిక్గా అట్లా అయిపోయింది. ఇంకా దేవుణ్ణి అయితే తీసి ట్రాక్టర్లో ఒక బల్ల వేసి బల్ల పైన అయితే దేవుణ్ణి కూర్చోబెట్టడం అయితే జరిగింది. తర్వాత ఇంకా పాటలు పెట్టేసి డ్యాన్స్లు అవి చేసి అయితే దేవుణ్ణి అందరం చాలా హ్యాపీగా అయితే గడిపాము. లాస్ట్ 2 డేస్ అయితే చాలా ఎంజాయ్ చేసాము మేము. దేవుణ్ణి అయితే అందరం కలిసి చాలా సంతోషంగా సాగనంపామన్నమాట. ఊరేగింపు అయితే చాలా లేట్ అయిపోయింది. ఆ పిల్లలు డ్యాన్సులు వేసుకుంటూ కోలాటాలు వేసుకుంటూ అందరం అయితే కలిసి చాలా హ్యాపీగా దేవుణ్ణి పంపాము. ఆ వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.